హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ మధ్యలో ఒక్క వీడియో కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే కుదరలేదు నాకు. షార్ట్ ఫిల్మ్ వర్క్స్ వాటిలో ఉండి కుదరలేదు. ఈ సంక్రాంతిలో నేను చూసిన 2 సినిమాల గురించి ఈరోజు మాట్లాడతాను. అదేంటంటే రాజాసాబ్ అండ్ మానశంకర్ వరప్రసాద్ గారు. ఈ 2 సినిమాలు ఎలా ఉన్నాయంటే నా అభిప్రాయం చెప్తాను అంతే. జస్ట్ ఇది రివ్యూ కాదు, ఏం కాదు. జస్ట్ నా మామూలు ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా గురించి పాజిటివిటీ వచ్చింది కాబట్టి పక్కన పెడితే ఫస్ట్ రాజాసాబ్ గురించి మాట్లాడదాం. రాజాసాబ్ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. 2.2 ఎక్సలెంట్గా ఉండబోతుంది. అసలు ఆయనైనా తీసింది, మారుతి గారైనా తీసిందని డౌట్ వచ్చింది అసలు ఫస్ట్ ఆ ట్రైలర్ 2.2 చూసినప్పుడు. అయితే సినిమాకి నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు, ఏదో ఇంకా చింపేయాలి ఇలాగని. కాకపోతే సినిమా చాలా బాగా ఇంప్రెస్ చేసిందా అంటే ఇంప్రెస్ చేయలేదు, అలానే బాగా డౌన్ చేసిందా అంటే లేదు. ఓకే, మంచి కాన్సెప్టే, దీన్ని ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండు అని అనిపించింది. కాన్సెప్ట్ చాలా బాగుంది. అందులో ఆ సహస్ర చక్రాస్ అన్నది, ఆ తర్వాత వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి, వాటి మీద ఫోకస్ చేస్తుంటే ఇంకా ముందుకెళ్ళినేమో బాగా అనుకున్నాను. కానీ స్టార్టింగ్ నుంచి ఫ్లఫ్ అంతా పెట్టడం వల్ల లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ 40 మినిట్స్లో వాళ్ళు చూపించిన ఏదైతే కంటెంట్ ఉందో జనాలు అంత బాగా రిసీవ్ చేసుకోవడానికి టైం దొరకలేదు జనాలకి. అంతే తప్ప సినిమా మరీ అంత టూ బ్యాడ్గా ఏం లేదు. మరీ ఏదో మన పెయిడ్ రివ్యూ అనుకుంటారేమో, పెయిడ్ రివ్యూ చేసి అంతమంది సబ్స్క్రైబర్ లేరు నాకు. ఇదేం పెయిడ్ రివ్యూ కాదు, జస్ట్ నా హానెస్ట్ ఒపీనియన్ అంతే. మరీ అంత బ్యాడ్గా లేదు. ఆ కాన్సెప్ట్నే స్టార్టింగ్ నుంచి కూడా నా ఉద్దేశం ప్రకారం నేనైతే అదే ఎత్తానంటే, స్టార్టింగ్ నుంచి కూడా సహస్ర చక్రాలు, మూలాధార చక్రం, కుండలిని చక్రం, ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ఓరియంటెడ్గా సీన్స్ అన్నీ బిల్డ్ చేసుకుంటూ వస్తూ, అలాగే నా దుర్గాదేవి అంశతో పుట్టాడు అన్నారు, దానికి సంబంధించి కొన్ని మంచి మెథాలజీ షార్ట్స్ ఇలాంటివన్నీ వేసుకుంటూ వస్తూ లాస్ట్లో ఆ రెండింటిని మెర్జ్ చేసినప్పుడు ఆ జైంట్ ఏదైతే విఎఫ్ఎక్స్ లాస్ట్లో ఉందో ఫైట్ చేయారో ప్రభాస్ గారు ఆ జైంట్ తోటి చక్రాలన్నీ యాక్టివేట్ చేశారు. ఆ టైంలో కరెక్ట్గా ఆ రెండింటిని బ్లెండ్ చేస్తుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి వచ్చేస్తే అనిల్ రావిపూడి గారి గురించి మనకు తెలిసిందే. ఎప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు బాగా తీస్తారు. ఆయన ఫ్యామిలీ ఎలిమెంట్ అంతా చాలా బాగా పెట్టుకుంటారు ఆయన దాంట్లో. ఎంటర్టైన్మెంట్ ఇస్ ద కీ ఆఫ్ అనిల్ రావిపూడి సక్సెస్కి ఒక మేజర్ పార్ట్ అని చెప్పచ్చు. ఇలాగే ఈ శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా ఏదైతే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉందో చాలా హిలీరియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో హిట్ అండ్ మిస్ అవ్వడం కానీ చాలా బాగుంటుంది. అయితే లాస్ట్లో క్లైమాక్స్లో చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఎలా వచ్చింది. ఇంకా ఓకే, వదిలేయాలి మనం. క్లైమాక్స్లో ఇంకా సినిమాటిక్ లిబర్టీ అన్నది కొంత ఉంటుంది. హీరో ఒక్కడే ఫైట్ చేస్తాడు. సినిమాటిక్ లిబర్టీ అన్నది కొంత ఉంటుంది. మనశంకర్ వరప్రసాద్ గారు ఈజ్ ఓవరాల్ ఎ గుడ్ ఫిలిం. చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు చేయండి సార్, ఇలాంటి సినిమాలు చేస్తే మీ క్యాపబిలిటీ, మీ ఒరిజినల్ మెగాస్టార్ ఫీల్ మాకు వస్తుంది. థ్యాంక్ యూ సార్ ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు. అనిల్ రావిపూడి గారికి కూడా చాలా థ్యాంక్ యూ, వింటేజ్ మెగాస్టార్ గారు చూపించినందుకు. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేదని ఏమనుకోకండి, ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక వీడియో చేయొచ్చు ఈ సినిమా మీద. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎంత రిఫ్రెషింగ్ అనిపించిందంటే ఆ రోజు నిన్న వెళ్ళాను సినిమాకి, ఇంత విసుగ్గా ఉన్నానంటే వెళ్ళే ముందు చాలా విసుగ్గా ఉన్నాను సినిమాకి వెళ్ళే ముందు. కానీ సినిమాకి వెళ్ళాక నా మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. ఇలాంటి సినిమాలు వస్తే చాలా హ్యాపీ మేము అందరం. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ మనశంకర్ వరప్రసాద్ గారి టీం అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.